ఇక్కడ రైస్ ఫ్రీ. సో గైస్ ఫైనల్ గా హైదరాబాద్ నుండి షిరిడీకి అయితే వచ్చినాము. సో ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడం మర్చిపోయి సరిపోయారు. హే గైస్, మీరు షిరిడీకి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే షిరిడీలో ఎక్కడ ఉండాలి, రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, రూమ్స్ కాస్ట్ ఎంత అవుతుంది, అండ్ దర్శనం టైమింగ్స్ ఏంటి, హారతి టైమింగ్స్ ఏంటి అనే ప్రతి ఒక్క డీటెయిల్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో మొత్తం చూడండి, నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నాకు తెలుసు మీరందరు తమ్నేల్ చూసే వచ్చిందని. సో నేను తమ్నేల్ అలా పెట్టడానికి కారణం ఏంటిదంటే, మనం రూమ్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాలి సాయి సత్రంకి. లేదంటే మనం తప్పకుండా డబ్బుల వర్షం కురిపించాల్సిందే. అది ఎందుకు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ముందుగా గవర్నమెంట్ సత్రాలు అండ్ ప్రైవేట్ డీలక్స్ కాస్ట్ చెప్తాను. సో తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో సత్రాల కాస్ట్ ఒక్క రోజుకి వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. సో డీలక్స్ రూమ్ కాస్ట్ వచ్చేసి 500 నుండి 1500 రూపీస్ మధ్యలో ఉంటుంది. సో అందుకనే గైస్ నేను థంబ్నెయిల్ పైన అలా పెట్టాను. సో సాయి ఆశ్రమ్కి బుకింగ్ ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో అనేది ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. సో ముందుగా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో సాయి సత్రం భక్తి నివాస్ ఆన్లైన్ బుకింగ్ అని టైప్ చేయండి. సో మీకు కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత సో అక్కడ సాయిబాబా హోటల్స్ అకామిడేషన్ ఇన్ షిరిడి అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత బుక్ ఆన్లైన్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు లాగిన్ పేజ్ వస్తుంది. సో అక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఓటీపీ ఎంటర్ చేసి తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మనకు మన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫుల్ నేమ్, ఎంతమంది ఉంటారు, ఎన్ని డేస్ ఉంటారు అనే కంపల్సరీ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో అవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టాలి, అంతే. రూమ్స్ అవైలబుల్ బట్టి. సో ఇదంతా మాకు వద్దు, ఈ ప్రాసెస్ అంతా డైరెక్ట్ లింక్ అంటారా, డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ చూసేయండి. లేదు మీరు ఒకవేళ ఆఫ్లైన్లో వెళ్ళాలనుకుంటే బయట ప్రైవేట్ డీలక్స్ రూమ్స్ ఉంటాయి, అవి కూడా వద్దు, ఆశ్రమంలోనే కావాలి అనుకుంటే ఎవ్రీ డే 12 o'clockకి రూమ్స్ వెకేట్ చేస్తారు, 11 to 12 మధ్యలో. సో ఆ టైంలో వెళ్ళి మీరు అక్కడ వెయిట్ చేస్తే కొంచెం సేపు అయిన తర్వాత అతను వచ్చి ఫామ్స్ ఇస్తాడు. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్. ఏసీ రూమ్స్కి వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది, నాన్ ఏసీ రూమ్స్కి వచ్చేసి 600 రూపీస్ పర్ డే పడుతుంది. సో ఆ ఫామ్ ఫిల్ చేసి ఎంతమంది ఉంటారు అండ్ ఆధార్ కార్డ్స్ ఇస్తే వాళ్ళు రూమ్ ఇస్తారు మనకి. సో ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఇలా సాయిబాబా విగ్రహాలు, సాయిబాబా ఫోటో అవుతుంది. మా పాప మంచిగా వాటిని పూజిస్తుంది, మొక్కుతుంది. సో నాకు క్యూట్గా అనిపించి వీడియో అయితే తీశాను. ఆశ్రమం లోపల అయితే ఇలా ఉంటుంది గైస్. ఇవన్నీ రూమ్సే, చాలా రూమ్స్ ఉంటాయి అండ్ రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. రూమ్స్ నేను రూమ్ టూర్ కూడా చేస్తాను, చూడండి. రూమ్ ఇచ్చే కంటే ముందట మన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ లాగ్లో ఎంటర్ చేసుకొని ఇలా రిసిప్ట్ అయితే ఇస్తారు. సో ప్రతి రూమ్లో 3 బెడ్స్ అయితే ఉంటాయి అండ్ ఒకవేళ ఎక్స్ట్రా కావాలనుకుంటే వాళ్ళు పర్పిస్తారు. ఇక్కడ ఈ ఆశ్రమంలో టీ కాస్ట్ 10 రూపీస్ అండ్ చిప్స్, ఐస్ క్రీమ్స్ అవి కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. సో ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత హారత్కి వెళ్ళే టైంకి, సో ఒకవేళ మీరు హారత్కి పెయిడ్ స్పెషల్ దర్శనం చేసుకోవాలనుకుంటే 200 రూపీస్ పడుతుంది అండ్ టైం వచ్చేసి 30 minutes to 1 hour పడుతుంది. సో ఫ్రీ దర్శనం అయితే 3 hours టైం పడుతుంది అండ్ ఇది మనకు గేట్ నెంబర్ 7 నుండి వెళ్ళాల్సి వస్తుంది. సో అందరం రెడీ అయ్యి ఇప్పుడు దర్శనంకి అయితే పోతున్నాం. ఎంతవరకు వీలైతే అంతవరకు వీడియో రికార్డ్ చేస్తాము, ఎందుకంటే ఫోన్స్ నాట్ అలౌడ్ కదా. సో వీలైనంత వరకు అయితే రికార్డ్ చేస్తాం. ఫస్ట్ టైం మా పవన్ ట్రెడిషనల్ వేర్లో ఉన్నాడు. సో మా డాలి గారు ఎక్కడుంది అక్కడుంది. సో టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఫ్రీగా టీ ఇస్తారు ఈవినింగ్ అయితే అండ్ ఫ్రీ లాకర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ హారతి డీటెయిల్స్. సో ఒకసారి పాజ్ చేసి అయినా చదువుకోండి. సో ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్, వీడియోస్ దిగేసి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే అక్కడ దేవుడి దగ్గరనైతే ఫొటోస్ దిగనియరు, మొబైల్స్ నాట్ అలౌడ్. సో అక్కడ మనకు ఫ్రీ లాకర్స్ కూడా ఉంటాయి, పెయిడ్ లాకర్స్ ఉంటాయి. సో మీరు కొంచెం ముందుకు వస్తే కనుక మీకు మొత్తం ఫ్రీ లాకర్స్ అండ్ చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. సో బయట వాళ్ళు చెప్పే మాటలు వినకుండా కాస్త లోపలికి వస్తే మనకు ఎంట్రన్స్లోనే ఫ్రీ మొబైల్స్ అండ్ ఫ్రీ చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. అండ్ అలాగే దర్శనం అయిపోయిన తర్వాత మనకు ఫ్రీగా లడ్డు ఇంకా విభూది కూడా ఇస్తారు.
అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం గైస్, మనం లోపలికి వెళ్ళే కంటే ముందే మనకు పువ్వులు పట్టుకొని వచ్చి చాలామంది తీసుకోండి, 5 గుడిల దగ్గర 5 పువ్వులు వేయండి అని చెప్తారు. సో అవి మాత్రం అస్సలు తీసుకోకండి, ఎందుకంటే లోపలికి ఏం అలో చేయరు, డైరెక్ట్ డస్ట్బిన్లో పడేస్తారు. సో బెటర్ డోంట్ టేక్ ఎనీ ఫ్లవర్స్ ఫ్రమ్ దెమ్. అండ్ మీకు ఒకవేళ ఏమైనా ఆఫర్ చేయాలనుకుంటే బయట పేదవాళ్ళకు ఆఫర్ చేయండి. సో ఇవి టెంపుల్స్ కాబట్టి మొబైల్స్ అలో చేయరు, మీకు కూడా తెలిసిన విషయమే. సో మ్యాక్సిమం అయినంత వరకు కవర్ చేస్తా. సో షిరిడీలో సాయిబాబా గారు అయితే ఇలా ఉంటారు. సో ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటాడు. లోపల మొబైల్స్ అలో లేదు కాబట్టి నేనైతే జస్ట్ క్లిప్స్ యాడ్ చేశాను. సో ఇక్కడ కింద మనకు పూలమాల వేసింది కదా, అది సాయిబాబా గారి సమాధి అన్నట్టు. సో అక్కడ కూర్చొని మనల్ని ముట్టుకొనివ్వరు, జస్ట్ బయట నుండి మాత్రమే చూసుకొని వెళ్ళాల్సిందే. అండ్ నెక్స్ట్ ఇది సాయి ఆశ్రమంలోనే మనకు మెస్ అన్నట్టు, అంటే ఫుడ్, ఫ్రీ ఫుడ్. ఇక్కడ ఏమేమి ఫుడ్ పెడతారు, అండ్ ఇక్కడ ఫుడ్ వేస్ట్ చేయొద్దు, వాటర్ బాటిల్స్ అయితే మనమే తెచ్చుకోవాలి. సో మనం తెలంగాణ నుండి పోతే మాత్రం కొంచెం సప్పగా ఉంటాయి, మీ పచ్చళ్ళు కానీ ఏమైనా తీసుకొని వెళ్తే బెటరు. ఈమెయిన్ ఇట్లా చెప్తుంది అనుకోకండి, అక్కడికి పోయిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్పాను అన్నది. సో రైస్ ఇక్కడ రైస్ ఫ్రీ, మనకు పప్పు, రైస్, చావల్ కూర, ఇంకేదో కర్రీ, 2 చపాతీ. ఇది బాబా మందిర్ యొక్క ఎంట్రన్స్. సో ఇలా ఉంటుంది, చాలా యూనిక్గా ఉంది ఇక్కడ. సో మనకు పాతకాలం లాగా అనిపిస్తుంది కొంచెం ఆ కలర్ అవంతా చూస్తే. సో బయట చాలామంది ఫ్రాడ్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే బెటర్. సాయి ఆశ్రమం నుండి టెంపుల్కి వచ్చేసి 50 రూపీస్ ఆటో ఛార్జ్ తీసుకుంటారు, చాలా రీజనబుల్ అనిపించింది. సో గేట్ నెంబర్ 7 నుండి అయితే మనం వెళ్ళాలి లోపలికి. స్పెషల్గా ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళకు స్పెషల్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మేము దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే సాయిబాబా గారు లాగా ఒక అతను వేషం వేసుకొని ఉన్నారు. సో నాకైతే నిజంగా సాయిబాబా లాగానే అనిపించింది. అండ్ బయట గేట్ నెంబర్ 3 నుండి మనమైతే బయటికి వచ్చేస్తాము. బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద హాల్లా ఉంటుంది, అక్కడ భజనలు కీర్తనలు చేస్తారు. అండ్ అలాగే లోపలనే ద్వారకామాయి ఉంటుంది, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళండి. సాయిబాబా గారి బట్టలు, వాడిన దుస్తువులు, ఆ చెంబు అట్లాంటివి అవన్నీ కనిపిస్తాయి. అండ్ బయట కొంచెం షాపింగ్ కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ చేయండి. అండ్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్పెషల్ వచ్చేసి కలాకండ్ చాలా దొరుకుతుంది, అండ్ చాలా తక్కువ కాస్ట్ కూడా దొరుకుతుంది. మనకు ఇక్కడ కంటే కూడా అక్కడ చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఇదంతా లైన్, ఈ లైన్స్లో మనం వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా లైన్స్ అయితే ఉంటాయి. సో ఒక వాటర్ బాటిల్, తినడానికి ఏమన్నా తీసుకొని వెళ్తే బెటర్, చిన్న పిల్లలు ఉంటే మెయిన్గా. సో మేము నెక్స్ట్ డే అయితే మళ్ళీ వచ్చి షాపింగ్ చేసుకున్నాము. సో ఇది ఎంట్రన్స్ అన్నట్టు గేట్ నెంబర్ 7కి వెళ్ళడానికి. వీడియో ముగించే ముందట మొత్తం ఒకసారి క్విక్గా చెప్పేస్తాను. సాయి ఆశ్రమ్ భక్తి నివాస్లో రూమ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి బుక్ చేసుకోండి. ఒక్కడేకి వచ్చి 250 రూపీస్, ఏసీ అయితే 600 రూపీస్ పడుతుంది. వేరే హోటల్స్ అయితే 500 నుండి 1000 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ స్పెషల్ దర్శనంకి వచ్చేసి 200 రూపీస్, 30 to 40 మినిట్స్లో అయిపోతుంది. ఫ్రీ దర్శనంకి 3 hours టైం పడుతుంది. ఇక్కడ ఫ్రీ టీ అండ్ ఫ్రీ లాకర్స్ ఇస్తారు, ఫ్రీ లడ్డు అండ్ విభూది కూడా ఉంటుంది. అండ్ టీ వచ్చేసి 2 రూపీస్ సాయి ఆశ్రమంలో. సో మొబైల్స్ అయితే అలౌ చేయరు, అండ్ పువ్వులు కూడా తీసుకుపోకండి. సో ఇదే నేను మొత్తం చెప్పిన వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఔరంగాబాద్లో చూసే ప్లేసెస్, అసలు తాజ్మహల్ 2 ఉంటాయని మీలో ఎవరికైనా తెలుసా? తెలియకపోతే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఒకవేళ మీరు ప్రీవియస్గా చేసిన పార్ట్ 1 వీడియో ఆఫ్ షిరిడి ప్రయాణం చూడకపోయినట్టయితే తప్పకుండా చూసేయండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి చూడండి. ఔరంగాబాద్లో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.